ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మా వంటి కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ సెట్ 2025 ప్రవేశ పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 27 వరకు నిర్వహించబడతాయని ఏపీ సెట్ కన్వీనర్ వివి సుబ్బారావు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ, ఫార్మాస్యూటికల్ విద్యార్థులకు 21 నుంచి 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్లో 2 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 3,62,418 మందికి పైగా నమోదు చేసుకున్నారని, వీరిలో ఇంజనీరింగ్ కోసం 2,80,578 మంది, వ్యవసాయ, ఫార్మసీ రంగాలకు 81,814 మంది, 2 పరీక్షలకు 912 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్ల వెనుక చిరునామాతో కూడిన క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఉంటుందని, హాజరయ్యే అభ్యర్థులు పెన్ను తప్ప మరేమీ లోపలికి తీసుకురావద్దని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగానే పంపుతామని, నిమిషం తర్వాత కూడా లోపలికి అనుమతించబోమని సుబ్బారావు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు ఇప్పటికే తగిన చర్యలు సూచించామని, దీనికి తగిన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. జేఎన్టీయూకే ఈ పరీక్షలు నిర్వహించడం ఇది 9వసారి అని సుబ్బారావు అన్నారు. వ్యవసాయ, ఫార్మసీలకు ఈ నెల 21న, ఇంజనీరింగ్ పరీక్షలకు 28న ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. నకిలీ వెబ్సైట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కన్వీనర్ సుబ్బారావు సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని, పరీక్షకు హాజరైన వారందరికీ వారి మెరిట్ ఆధారంగా ఆయా కళాశాలల్లో సీట్లు లభిస్తాయని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. పరీక్షకు ముందు రోజు రాత్రి ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా నిద్రపోమ్మని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగిందని, కాబట్టి విద్యార్థులందరికీ సీట్లు లభిస్తాయని వీసీ తెలిపారు. జూన్ నుంచి జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఓరియంటల్ కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని, ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఏ కోర్సులు తీసుకోవాలో అవగాహన కల్పించడానికి వీటిని నిర్వహిస్తున్నామని వీసీ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో రెక్టర్ కేవీ రమణ, ఓఎస్టీ బి కోటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళని టెన్షన్ పడకుండా ఉంటే మంచిది. వాళ్ళు టెన్షన్ పడినా కానీ ఆ టెన్షన్ని పిల్లలకు చూపించకుండా, పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండమని చెప్పండి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు నేను 44 సంవత్సరాల క్రితం ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు మా తల్లిదండ్రులు అంత టెన్షన్ పడలేదు, టెన్షన్ ఏదో మాకు ఉండేది. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కడున్న ఈ పిల్లల కన్నా ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. ఈ టెన్షన్ వాళ్ళ యొక్క ఆందోళన ఎక్కువగా ఉంది. ఈ ఆందోళన ఎక్కువ ఉండడం వలన ఆందోళన పిల్లల మీద కూడా రుద్దుతున్నారు. ఇక్కడ మన స్టేట్ కాలేజీలోనే కాదు, ఐఐటీస్, ఎన్ఐటీస్లో కూడా మేము కొంతమంది పిల్లల్ని చూస్తున్నాము. వాళ్ళు 1000 ర్యాంకు, 2000 ర్యాంకు, మంచి ర్యాంకులు, ఇది నేషనల్ లెవెల్లో ర్యాంకులు తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ అయ్యేటప్పటికి 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిచి ఏంటి బాబు ఎందుకు ఇలా జరుగుతుంది, నువ్వు చాలా టాపరో కదా, 2000 ర్యాంక్ అంటే 15 లక్షల మంది 16 లక్షల మంది రాస్తూ ఉంటారు నేషనల్ లెవెల్లో. 16 లక్షల మంది రాస్తే 1000 ర్యాంకు, 2వ ర్యాంకు, 2000 ర్యాంకు వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళారు కనిపిస్తారు. మనకు ఎందుకు అలా జరుగుతుంది అని అడిగితే, సార్ నాకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు సార్, మా అమ్మ నాన్న ఫోర్స్ చేశారు, అందుకని వచ్చాను రాశాను, నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్, నాకు ఆస్ట్రోఫిజిక్స్ ఇంట్రెస్ట్, లేదా నాకు రాకెట్ సైన్స్ ఇంట్రెస్ట్, ఇలా చెప్తా ఉంటారు. సో ఈ తల్లిదండ్రుల యొక్క ప్రెషర్స్ వలన పిల్లలు ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. ఆ వయసులో 18 ఏళ్ళు అంటే 17-18 ఏళ్ళప్పుడు వాళ్ళు అంత ప్రెషర్ తీసుకోలేరు. సో దయచేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే,
మీరు చెందే ఆందోళనని పిల్లల మీద రుద్దొద్దు. పిల్లల మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రెండోది, విద్యార్థులకి నేను మనవి చేసేది ఏంటంటే, వాళ్ళు ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎగ్జామ్ రాయడం ముఖ్యం. ముందు రోజు, ఎగ్జామ్ కన్నా ముందు రోజు వాళ్ళు తొందరగా 10 గంటలకే నిద్రపోయి సఫిషియెంట్గా 7-8 గంటల నిద్ర సరిగ్గా పోతే నెక్స్ట్ డే నాడు కొంచెం మనసు ఆందోళనగా ఉండదు, ప్రశాంతతగా ఉంటుంది. మనసు ప్రశాంతతగా ఉండి ఆందోళన చెందకుండా ఉండి ఎగ్జామ్ రాస్తే వాళ్ళు చదివినవన్నీ వాళ్ళకి గుర్తుంటాయి. వాళ్ళు చదివిన ఎంతవరకు చదివారో ఎంతవరకు గుర్తున్నాయో దాని ప్రకారం ఎగ్జామ్స్ రాసి వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. అలా కాకుండా ఏమాత్రం ఆందోళనకు గురి అయినా, సరిగా నిద్ర లేకపోవడం వల్ల కానీ, వాళ్ళకి 100కి 80 మార్కులు తెచ్చుకునే కెపాసిటీ ఉన్నా కానీ 100కి 70 తెచ్చుకోవచ్చు. ఈరోజు ఈ పోటీతత్వం ఉన్నటువంటి కాలంలో ప్రతి మార్కు ముఖ్యమైనది. కాబట్టి చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గర బోల్తా పడుతూ ఉంటారు. ఎందుకంటే మన ఇరుగు పొరుగు పిల్లల లెవెల్లో ఉంటారు, చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే బాగా చదువుతారు, ఎగ్జామ్లను కంగారు పడి పాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పాడు చేసుకుండా ఉండాలి అనుకుంటే ముందు ముఖ్యంగా పిల్లలకి నిద్ర ఉండాలి, సరైనటువంటి నిద్ర ఉండాలి. ముందు రోజు రాత్రి కనీసం 8 గంటల పాటు వాళ్ళు నిద్రపోవాలి. ఆ రోజు లాస్ట్ మినిట్లో చదువుతాము, ఇంకోసారి సిలబస్ అంతా రివైజ్ చేద్దాము, మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మళ్ళీ ఇంకోసారి చదువుదామంటే అయ్యే పని కాదు. ఒక్క రోజులో అవ్వదు. 2 సంవత్సరాలు చదివినటువంటి విద్య అంతా ఒక రోజులో రిఫర్ చేయటం అనేది కష్టం. కాబట్టి ముందు రోజు తప్పనిసరిగా వాళ్ళు సరైనటువంటి నిద్రపోవాలి, మనసు ప్రశాంతతగా ఉండాలి. కొంచెం దైవ ప్రార్థన చేసుకోనో లేకపోతే యోగా చేసుకోనో, మార్నింగ్ దేవుడు ఉంటే దేవుడి మీద నమ్మకం, లేకపోతే యోగానో చేసుకొని మనసు ప్రశాంతంగా ఉండి ఎగ్జామ్కి వస్తే వాళ్ళు వాళ్ళ యొక్క శాయశక్తులు ఎంతవరకు రాయగలరో, ఎన్ని మార్కులు తెచ్చుకోగలరో అన్ని మార్కులు తెచ్చుకోగలరు. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి, సీట్లు చాలా ఉన్నాయి. దాదాపు ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ పోటీ ఎందుకు? ఈ పోటీ అనేది ముఖ్యంగా మంచి కాలేజీలో సీటు కోసం, లేకపోతే వాళ్ళు కావాలనుకున్న బ్రాంచ్లో. నేను ఇక్కడ మంచి బ్రాంచ్ అని వాడలేదు, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ మంచి బ్రాంచ్లు అని ప్రస్తుతం సంఘంలో కానీ మిత్రులు కానీ అంటూ ఉంటారు. బ్రాంచ్లు ఇంజనీరింగ్లు అన్నీ మంచియే, ఇది మంచిది చెడు అనేది లేదు. అదే వాళ్ళు అనుకున్న బ్రాంచ్ అంటే ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది కంప్యూటర్ సైన్స్. దాదాపు సగం సీట్లు అవే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అనండి, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారు, ఐటీ అంటున్నారు, లేదా ఈ మధ్య క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. ఇలా రకరకాల పేర్లు పెట్టి మార్చి డిగ్రీలు ఏమైనాయి అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్లో ఎక్కువగా దాదాపు 40 నుంచి 50% సీట్లు అక్కడే ఉన్నాయి. సో అందువల్ల అది మంచి బ్రాంచ్ అంటున్నారు. అంటే బాగా ఉద్యోగాలు ఏ బ్రాంచ్లో వస్తే అది మంచి బ్రాంచ్ అంటారు. నేను చదువుకున్నప్పుడు నాకన్నా ముందు 70లో మసూదన్ రావు గారికి తెలుసు అనుకుంటాను, వెళ్ళే వాళ్ళు తక్కువ అయ్యారు. ఇక్కడికి ఏమన్నా మనకి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అంటున్నారు. కాకపోతే దేశ భవిష్యత్తు ఏది బాగాలన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుండాలన్నా ఇప్పుడు భారతదేశంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏ దేశం నుంచి ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా కానీ దాదాపు ఇప్పుడు 65 లక్షల కిలోమీటర్ల రోడ్డు కట్టారు దేశంలో. ఇప్పుడు ఇంకా కడుతున్నారు. రైల్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది, ఎయిర్పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి. వీటన్నిటికీ మనకు సివిల్ ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, మనకి మినీ, మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కావాలంటున్నారు, ఇండస్ట్రీస్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగైన రోజునే, డెవలప్ అయిన రోజునే ఇండియా నెంబర్ 1 అవుతుంది. వికసిత భారత్ కావాలన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్. ఈ 2 కాకుండా కూడా ఉన్నాయి. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ జూన్ 1 నుంచి పిల్లలకి ఒక అవగాహన కలిగించేటట్టుగా, ఎందుకంటే ఈ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి మళ్ళా దానికి అడ్మిషన్ ప్రాసెస్ మొదలయ్యే లోపల మళ్ళీ పిల్లలు చాయిస్ ఇవ్వాలి, ఏ బ్రాంచ్ పెట్టాలి, ఏ కాలేజీ పెట్టాలి అని వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకని ఈ లోపల అసలు ఇంజనీరింగ్ కాకుండా అవకాశాలు ఏమున్నాయి, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి అది కూడా కన్ఫ్యూజన్. అందరం కంప్యూటర్ సైన్సే అంటారు. కంప్యూటర్ సైన్స్ ఎందుకు ఉండాలి? ఒకవేళ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు బాగా వస్తున్నాయని చెప్పి చదివినటువంటి వాళ్ళు, నా మిత్రులు లేకపోతే మా స్టూడెంట్స్ ఎన్ఐటీలో కానీ ఇంకెక్కడైనా కానీ దేశంలో కానీ మీకు కూడా తెలిసే ఉంటుంది,
వీళ్ళు కొన్ని రోజుల తర్వాత కంప్యూటర్ సైన్స్ అంటే విరక్తి చెంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, వేరే బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, హోటల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అమెరికాలో కూడా మన స్టూడెంట్స్ చాలామంది ఇంజనీరింగ్కి వెళ్ళి చదువుకొని అక్కడ చేసి అక్కడ హోటల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే మరి ఎందుకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్లోనే ఉద్యోగం జీవితాంతం ఎందుకు చేయట్లేదు? బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి జీవితాంతం బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లోనే ఎందుకు ఉండట్లేదు? అంటే మన ప్రవృత్తికి, మన ఆలోచన విధానానికి, మన ఇష్టాయిష్టాలకి, మనం చదివే చదువుకి రెండిటికి కోయిన్సైడ్ కాకపోతే, అంటే బండి చక్రాల్లాగా మనం చదువుకున్నది విద్య ఒకటి, మన ఆలోచన విధానం మనం ఏం చేయాలనుకున్నది ఒకటి, ఈ రెండు కనుక సమాంతరంగా కనుక లేకపోతే మనం ఆ ఉద్యోగాల్లో సరిగా ఇవ్వలేరు ఎవరన్నా కానీ చాలామంది. అందుకే వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కౌడకి చెల్లించిన నిధుల్లో గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటా నిధులు వెంటనే విడుదల చేయాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గ్రామ పంచాయతీల నిధుల విడుదలకై కృషి చేయాలన్న మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్. ఈ నెల 19 నుండి 27 వరకు ఏపీ సెట్ 2025 ప్రవేశ పరీక్షలు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్న ఏపీ సెట్ 2025 కన్వీనర్ వివి సుబ్బారావు. కిర్లంపూడి మండలం గజపతి నగరంలో వరుణ్ సూర్య ఏజెన్సీ హిందుస్థాన్ పెట్రోలియం బంకును ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తోట నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.